కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అమరన్. యాక్షన్ వార్ డ్రామాగా తెరకెక్కబోతున్న అమర్ సినిమాకు విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు. సోనీ పిక్చర్స్తో కలిసి కమల్ సినిమాను నిర్మిస్తున్నాడు. తమిళనాడుకు చెందిన ఆర్మీ మేనేజర్ ముకుంద వరదరాజన్ జీవితం ఆధారంగా అమర్ మూవీ తెరకెక్కబోతోంది. ముకుందన్ వరదరాజు జీవితంపై ఇండియన్ మోస్ట్ ఫిరియాలసిస్ పేరుతో ఓ బుక్ పరిచితమైంది. అయితే ఆ బుక్ లోని అంశాలతో అమరన్ మూవీని దర్శకుడు రాజ్ కుమార్ పెరియాసామి రూపొందిస్తున్నాడు. 2014లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముకుందన్ మరణించాడు. అమరన్ సినిమాలో ముకుందన్ పాత్రలో శివకార్తికేయన్ కనిపించనుండగా అతడి భార్య రెబాకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటిస్తుంది. ఛాలెంజింగ్ క్యారెక్టర్లో సాయి పల్లవికి కనిపించనుంది. ఇదిలా ఉంటే మూవీ షూటింగ్ కూడా పూర్తవక ముందే ఓటీటీ హక్కులు అమ్ముడుపోయాయి. రికార్డు ధరకు ఈ సినిమా డిజిటల్ రేట్స్ ను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. 55 కోట్ల కొనుగోలు చేసిన సమాచారం. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం నెట్ఫ్లిక్స్ లో పాటు అమెజాన్ ప్రైమ్ పోటీ పడినట్లు తెలుస్తోంది. చివరకు నెట్ఫ్లిక్స్ భారీ రేట్ కు హక్కులను సొంతం చేసుకుందని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. శివకార్తికేయన్ తో పాటు సాయి పల్లవి కెరీర్ లో అత్యధిక ధరకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయి. మూవీగా అమరన్ నిలిచింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ హక్కుల కోసం మొత్తం నెట్ఫ్లిక్స్ కే దక్కనున్నట్లు సమాచారం. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో అమరన్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం శివకార్తికేయన్ 30 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. సాయి పల్లవి 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను నిర్మిస్తూనే ఇందులో ఓ గెస్ట్ రోల్ కమల్ హాసన్ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమరన్ సినిమాలో రాహుల్ బోస్ మరియు భువన్ అరోరా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సలార్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాలు కల్కి 2098 AD 1. మహానటి చిత్రంతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా వైజయంతి బ్యానర్స్ పై అశ్వినాదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో లోకానాయకుడు కమల్ హాసన్ విలన్ గా కనిపిస్తుండగా దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, దిశా పాటికి కీలక పాత్రలు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ గిఫ్ట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. అయితే ఈ చిత్రంపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ కు దగ్గర పడుతోంది. కానీ సినిమా నుంచి అప్డేట్స్ మాత్రం మేకర్స్ అందించడం లేదు. మొన్నటి వరకు ప్రభాస్ విదేశాల్లో ఉండాడని, వచ్చాక షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పుకొచ్చారు. ఇవన్నీ కాదు, కనీసం షూటింగ్ అప్డేట్స్ అయినా ఇవ్వండి అని అభిమానులు ఫైర్ అవుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభాస్ ఫ్యాన్స్ కు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఇండియాలో కీలక షెడ్యూల్ను పూర్తి చేసుకున్న చిత్ర బృందం తాజాగా ఇటలీకి బయలుదేరుతున్నట్లు తెలిపారు. ఇటలీలో సాంగ్ షూటింగ్ జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇటలీలో ఆటాపాట అంటూ చిత్ర బృందం మొత్తం ఇటలీకి బయలుదేరుతున్నప్పుడు దీన ఫోటోను షేర్ చేశారు. ఇక ఆటాపాట అంటున్నారు, దీపిక మాత్రం లేదేంటి అనుకుంటున్నారా? దీపిక లేకపోతేనే దిశ ఉంది కదా, ఆమెతోనే సాంగ్ షూట్ జరుగుతుందని మేకర్స్ చెప్పుకొచ్చారు. ప్రభాస్, నాగ్ అశ్విన్, దిశతో పాటు మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ ఫోటోలో కనిపించారు. ఇక దీంతో ప్రభాస్ అభిమానులు సంతోషిస్తున్నారు. మరియు ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డు సృష్టిస్తాడో చూడాలి. కేరింత మూవీ ఫేమ్ హీరో పార్వతీశం నూతన పరిచయం హీరోయిన్ ప్రణికాన్విక జంటగా నటిస్తున్న చిత్రం మార్కెట్ మహాలక్ష్మి. వియాస్ ముఖేష్ యువ దర్శకత్వంతో ప్రొడ్యూసర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. B2P స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్షవర్ధన్, మెహబూబా బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. వినూత్న ప్రమోషన్లతో సినిమా సాలిడ్ బ్రస్ క్రియేట్ చేసింది. ఈ రోజు మేకర్ చిత్రం యొక్క మొదటి పాట సాఫ్ట్వేర్ పోరగా రిలీకర్ వీడియోను ఆవిష్కరించారు. మన మార్కెట్ మహాలక్ష్మి ప్రాణికాన్విక మనసుని గెలుచుకోవాలనే తపనతో సాఫ్ట్వేర్ ఉద్యోగి పార్వతీశం చేసిన ప్రయత్నాలను ఈ సాంగ్ ద్వారా వివరిస్తుంది. మార్కెట్ నుండే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న హీరో అతను ఎదుర్కొనే పరిస్థితులు ఎంతో ఆహ్లాదకరంగా సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ విఎస్ ముఖేష్ రాసిన పదాలు, జో ఎన్ మావ్ గ్రూవీ బిట్లు మరియు లోకేశ్వర్ ఎడారా యొక్క ఎనర్జెటిక్ వాయిస్ ఈ క్రేజీ సాంగ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇది ప్రేక్షకులను ఖచ్చితంగా ఆలపింపజేస్తుంది. అయితే ఈ సాంగ్ లో రాబోయే రోజుల్లో వైరల్ గా అవే అవకాశం పుష్కలంగా కనబడుతున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి కూరగాయల వ్యాపారానికి మధ్య జరిగే ప్రేమ కథే ఈ చిత్రం. అతి త్వరలో థియేటర్లో సినిమా సందడి చేయనుంది.
తెలుగు స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ను సంపాదించుకున్నట్లు, ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో సీక్వెల్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఆ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకున్నట్లు ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలకు సిద్ధం ఉంది. అల్లు అర్జున్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారన్న సంగతి తెలిసిందే. తాజాగా తన భార్య గురించి ఒక పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ రోజు అల్లు అర్జున్ స్నేహారెడ్డిల పెళ్లి రోజు. నేటితో వీళ్ళ పెళ్ళయి 13 ఏళ్ళు అయింది. ఈ క్రమంలో తన భార్య కోసం ఎమోషనల్ పోస్ట్ చేశాడు. మా పెళ్ళయి 13 ఏళ్ళు అయింది. నేను ఇలా ఉండడానికి కారణం నీతో ఉన్న అనుబంధం అని ఆయన పేర్కొన్నారు. నీ ప్రశాంతత నాకు చాలా బలాన్ని ఇస్తుంది. ఇలాంటి వార్షికోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ యానివర్సరీ క్యూటీ అంటూ అల్లు అర్జున్ తన ఇన్స్టా స్టోరీలో తన భార్యతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన సునీల్, అనసూయ, ఫహద్ ఫజిల్ తో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ఫ్యాన్స్ ను బలంగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898 AD. వైజయంతి బ్యానర్ పై అశ్వినాథత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో లోకానాయకుడు కమల్ హాసన్ విలన్ గా కనిపిస్తుండగా అమితాబ్ బచ్చన్, దిశా పాట్ని కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లిప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మేనా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది, కానీ ఇప్పటి వరకు మేకర్స్ ప్రమోషన్ మొదలు పెట్టడం లేదు. ఇంకో విధంగా చెప్పాలంటే ప్రభాస్ లాంటి కటౌట్ కు పెద్దగా ప్రమోషన్స్ కూడా అవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక నిన్ననే ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు. ఇటలీలో సాంగ్ షూటింగ్ జరగనుందని ప్రభాస్, నాగ్ అశ్విన్, దిశాతో పాటు మిగతా టెక్నీషియన్స్ అందరూ ఈ సాంగ్ షూట్ లో పాల్గొనున్నట్లు తెలిపారు. ఇక తాజాగా మేకర్స్ ఇటలీ జర్నీలో ఒక అరుదైన క్లిక్ ను అభిమానులతో పంచుకున్నారు. విమానంలో అందగత్తె దిశ డార్లింగ్ ను ఫోటో తీస్తూ కనిపించింది. ఇక ఆ ఫోటోను మేకర్స్ షేర్ చేస్తూ ఏ డార్లింగ్ పిక్ ఇటలీ డైరీస్ అంటూ రాసుకొచ్చారు. నిజంగా ఇది డార్లింగ్ పిక్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సాంగ్ ఒక రొమాంటిక్ సాంగ్ అని సమాచారం. దిశ రొమాంటిక్ సాంగ్స్ కు పెట్టింది పేరు. లోఫర్ సినిమాలో అమ్మడు చేసిన రొమాంటిక్ సాంగ్ ఇప్పటికే హాట్ గా గుర్తుస్తూనే ఉంటుంది. మరి ఇప్పుడు డార్లింగ్ తో ఈ లోఫర్ బ్యూటీ ఏ రేంజ్ లో రొమాన్స్ చేస్తుందో చూడాలి.